ఆనాటి దొరవారు చెప్పిన కార్యక్రమం, ఆనాటి దొరవారి మాట వినలేదని అర్ధరాత్రి ప్రతి గ్రామంలో ఉండే రెవెన్యూ వ్యవస్థ, అది విఆర్ఓలు కావచ్చు, విఆర్ఏలు కావచ్చు, వారందరినీ ఒక్క పెన్ను పోటుతో రోడ్డును పడేశారు. ఏ రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ వ్యవస్థ లేదు. ఏదన్నా ప్రకృతి విపత్తు వస్తే, అంటే మొన్న కామారెడ్డిలో వచ్చినట్లు, అంతకుముందు ఖమ్మం జిల్లాలో వచ్చినట్లు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో వచ్చినట్లు ఏదైనా విపత్తు వస్తే ఆ విపత్తును కూడా ప్రత్యక్షంగా చూసి ఆ రెవెన్యూ అధికారులు ఆర్డీఓ గారికో కలెక్టర్ గారికో చెప్పే వ్యవస్థ కూడా లేదు అనే జ్ఞానం కూడా లేకుండా ఆ వ్యవస్థని రోడ్డు మీద ఆనాటి ప్రభుత్వం పడేసిపోతే, మీ దీవెళ్లతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం రాష్ట్రంలో ఉన్న 10,954 రెవెన్యూ గ్రామాలకు మన ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ అధికారుల్ని ఇస్తామన్న మాట ప్రకారం ఈనాడు క్లస్టర్లుగా చేసి 6,860 క్లస్టర్లు చేసి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి సర్టిఫికెట్లు ఇచ్చి ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారిని, బాధ్యతాయుతమైన అధికారిని నియమించే కార్యక్రమాన్ని ఈ రోజు నెరవేర్చుకోబోతున్నాం.